ప్రియులారా, రోషము గల క్రైస్తవులు ఎలా జీవించాలి? పరిశుద్ధ జీవ గ్రంథము నుండి లేఖనాలు పరిశీలించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం. నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ఈ వాక్య భాగంలో 2 సత్యాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. రెండవదిగా, దేవుడు రోషము కలిగిన వాడై ఉన్నాడు అన్నటువంటి సత్యము. సాదా సీదాగా మనం ఆలోచిస్తే గనుక ఎలాంటి వంకర టింకర కలిగినటువంటి కర్రలైనా గాని అగ్నిలో వేస్తే అది కాలి బూడిదైపోతుంది. ఎంత మొరుటు కర్రలైనా గాని దాని స్వభావము భస్మం చేసేస్తా ఉంది, దాని రూపము సూక్ష్మం చేసేస్తుంది. అలాగే మన ప్రభువు దహించు దేవుడై ఉన్నాడు అనుటలో మానవ సహజ లక్షణమైనటువంటి వంకర టింకర బుద్ధులు, పాప వికార చేష్టాలు ఆయన శుద్ధీకరించి సూక్ష్మీకరించి మన పాపములను ఆయన కాల్చివేసి మనలను పవిత్రపరచే దేవుడై ఉన్నాడని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో ప్రాముఖ్యంగా రోషంగల దేవుడు, ఆయన రోషము యొక్క గుణ లక్షణములను క్లుప్తంగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. రోషము అనగా పాపము కాని కోపము, తపన, ఆశ, కోరిక, పౌరుషం మరియు ఇచ్చిన మాట నెరవేర్చుట ఇత్యాది అలంకరణ కలిగినటువంటి భావము రోషముగా కనిపిస్తుంది. ఇంకా ఆలోచించినట్లయితే రోషము అనగా బుద్ధిహీనత, వైరాగ్యము, విరక్తి అని అర్థం. ఇంకా ఆలోచిస్తే ఓర్చుకోలేని తనము మరియు అసూయ అనే అర్థాలు గోచరిస్తూ ఉంది. ప్రియులారా, ఇవి బైబిల్ గ్రంథం నిఘంటువులు చెప్పే కొన్ని రూపక అలంకారములు మాత్రమే. దైవిక రోషము కన్నా మనుషులలో ఉండే రోషము విషయంలో ఆలోచించినట్లయితే మొదటిదిగా బుద్ధిహీనత, వైరాగ్యము అనగా విరక్తి అని నేను మీకు చెప్పాను. సంసోను ప్రేమిస్తున్నటువంటి దెలీలా తన బలం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి పదే ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు సంసోను విరక్తి చెంది తన యొక్క బల రహస్యమును బుద్ధిహీనత, వైరాగ్యుడై విరక్తముతో చెప్పినట్లుగా న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16-17 వచనాలు వివరిస్తుంది. రెండవదిగా ఓర్చుకోలేని స్వభావము. రాజైన అబీమెలెకు ఇస్సాకుతో ఇలా అన్నాడు: నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గేరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. ఆదికాండము 26వ అధ్యాయము 16వ వచనము. అబీమెలెకు ఇస్సాకును గమనించినప్పుడు, ఇస్సాకు కరువు కాలంలో వర్షము లేనప్పుడు దేవునిపై ఆధారపడి విత్తనములు వేసి నూరంతలైనటువంటి పంట కోసెను అని 12, 13, 14, 15 వచనాలు సుస్పష్టం చేస్తా ఉంది. ఇది గమనించినటువంటి అబీమెలెకు దేవుడు ఇతనితో తోడుగా ఉన్నాడు గనుక ఇతడు వర్ధిల్లుచున్నాడు అన్నటువంటి చెడ్డ అభిప్రాయముతో, ఇస్సాకు నీతో దేవుడున్నాడు గనుక నువ్వు బలము కలిగి వర్ధిల్లుచున్నావు గనుక నువ్వు మా దగ్గర ఉండడానికి వీల్లేదు అని అక్కడి నుంచి ఓర్చుకోలేక, తన అభివృద్ధిని భరించలేక అక్కడి నుండి తోలివేసినట్లుగా ఈ లేఖన వచనాలు మనకు స్పష్టం చేస్తా ఉంది. మూడవదిగా అసూయ చెందటం. యేసు ప్రభువారి భూమి మీద ఉండేటప్పుడు ఆయన రక్షణ సువార్తమానమును ప్రకటించి తన యొక్క జీవము కలిగినటువంటి వాక్యము ద్వారా సకల విధములైనటువంటి రోగగ్రస్తులకు, అనారోగ్యముతో ఉన్నటువంటి వారికి, భూత పేత పిశాచుల చేత పీడింపబడుచున్నటువంటి వారికి విడుదల, రకరకాలైనటువంటి బంధకాల్లో బంధింపబడినటువంటి వారందరికీ విమోచన, విడుదల అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత, శాంతి, సమాధాన, సంతోషము, రక్షణ ఇచ్చి విడుదల గావించినటువంటి యేసు ప్రభువును, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు గమనించినటువంటి అలనాటి వర్తకులైనటువంటి, దొంగ భక్తులైనటువంటి, అబద్ధ బోధకులైనటువంటి వారు యేసు ప్రభువుపై అసూయ చెంది ఆయనను సిలువ వేయాలని గొడవ పెట్టారు. అలా యేసు ప్రభువును సిలువ వేయించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము
18వ ప్రియులారా, ఇవి మనిషి స్వభావంలో ఉన్నటువంటి దుష్ట గుణములు, దుర్గుణములు, చెడ్డ గుణములు అన్ని కూడా కలివిడిగా మనం చెప్పుకోవచ్చు రోషమని. మానవుని హృదయంలో, మనస్సులో గూడు కట్టుకుని పోయినటువంటి ఈ దుష్ట దుర్గుణములు 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు, రోమపత్రిక 3వ అధ్యాయము 11-19 వచనాలు, గలాతి పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు మరియు ద్వితీయోపదేశ కాండం 32-16 వచనాలు. ప్రియులారా, ఇవి మానవ జాతిలో ఉన్నటువంటి దుష్ట గుణములు. అనగా బుద్ధిహీనత కలిగించే వైరాగ్యము, ఒక అబద్ధం విషయంపై విరక్తి చెందటం, 2వదిగా ఓర్చుకోలేనితనం, 3వదిగా అసూయ చెందటం. ఇవి రోషము అనబడుతుంది. ఇలాంటి చెడ్డ గుణములు కలిగినటువంటి వాడు యేసు ప్రభువా అని మనం ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి. ఇలాంటి చెడ్డ గుణములతో ఉన్నటువంటి మానవ జాతికి మన ప్రభువు దహించే అగ్ని అని మొట్టమొదట మనం చదువుకున్నాం కదా. మనలో ఉన్నటువంటి దుష్ట గుణములన్నీ కూడాను చంపేవాడు పరిశుద్ధమైనటువంటి రోషం కలిగినటువంటి దేవుడు యేసు ప్రభు అయి ఉన్నాడని దీని భావన. ఇలాంటి చెడ్డ గుణములతో నిండిపోయినటువంటి మానవ జాతిని రక్షించడానికి చెప్పాలంటే సంసోను వలె బలహీనుడై నిన్ను ప్రేమించాడు. నీ కొరకు, సర్వలోక ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని కూడాను లెక్క చేయక ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. సంసోను వలె నువ్వు దుష్టబుద్ధి కలిగి, దురాభిమానం కలిగి, ఆత్మీయ జీవితంలో నువ్వు పతనమైపోతున్నప్పుడు నిన్ను సహించి, వహించి, భరించి, ఓర్చుకోలేని దుష్ట గుణములను, దుర్గుణములను ఆయన చంపివేయటానికి ఇలాంటి గొప్ప రోషం కలిగినటువంటి దేవుడుగా దిగి వచ్చాడు అని అర్థం చేసుకోవాలి. రోషం అంటే అసూయ అని కూడా నేను మీకు చెప్పాను. దేవుడు నీకు ఇది చెయ్యు అన్నప్పుడు అది చెయ్యకుండగా, ఇది చెయ్యొద్దు అన్నప్పుడు అది చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నువ్వు చేసేటటువంటి చెడ్డ కార్యములు ఎడల ఆయన అసూయ గలవాడై, నీ మీద కాదు సుమా, నువ్వు చేసే చెడ్డ క్రియలపై ఆయన అసూయ కలిగిన వాడై ఆ చెడ్డ క్రియలను తన శిలువ ద్వారా సహించి, వహించి, భరించడానికి నీలో ఉన్నటువంటి ఈర్ష, అసూయ, ద్వేషం అంతా, పగ, ప్రతీకారం అంతా తుడిచివేయటానికి ఆయన రోషం గలవాడై భూమి మీదికి తనకు తాను అప్పగించుకొని నిన్ను నిజమైనటువంటి రోషం కలిగినటువంటి క్రైస్తవ రోషం కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడానికి యేసయ్య ఈ భూమి మీదికి దిగి వచ్చాడన్న సంగతిని ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రియులారా, ఈ వాక్యం మనకు సెలవిస్తుంది, మన ప్రభువు దహించు అగ్ని, అనగా నీలో ఉన్నటువంటి చెడు, చెడ్డ దుర్గుణములన్నిటిని కూడాను దహించి వేసేటటువంటి పరిశుద్ధుడైన దేవుడు అని ఈ మాట తెలియచేస్తాం. ఆయన రోషమనగా నీ యొక్క దుష్ట గుణములన్నీ కూడాను, నీలో ఉన్నటువంటి పాపభూయిష్ట, లోపభూయిష్ట, కామ, క్రోధ, మద మత్సర్యమైనటువంటి ఐహిక దుష్ట దుర్గుణములన్నీ కూడా చంపడానికి ఆయన ఈ భూమి మీదికి దేవుడుగా అవతరించినటువంటి యేసు ప్రభువారు రోషం కలిగినటువంటి దేవుడుగా ఈ వాక్యం మనకు రుజువు చేస్తుంది. ఇలాంటి గొప్ప రోషం కలిగినటువంటి ప్రభు యొక్క స్వభావం కలిగి మీరు జీవించాలని మీ కొరకు మా అన్ని ప్రార్థనల సమయాల్లో ప్రార్థించుచున్నాము. దేవుడు మీకు సమృద్ధిగా దీవించి సహాయపడి నడిపించునుగా. దైవాశిష్యులు.